Sunday is one of the precious days in our lives where we worship the Lord with all our hearts, opening our hearts unto the Lord and praising Him. మరి ఆదివారం అనేటువంటిది మన యొక్క హృదయాల్ని తెరిచి ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వస్తూ ఉంటాం. Now we will turn to book of 1 Kings chapter 10 and we will read only verse 18. మరి మన యొక్క బైబిల్లోంచి మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలోంచి 18వ వచనాన్ని చదువుకుందాం. Book of 1 Kings chapter 10 and verse 18. మొదటి రాజులు 10వ అధ్యాయము 18వ వచనము. All of us together. అందరం కలిసి చదువుదాం. Moreover, మరియు రాజు దండం the king made a great throne of ivory and overlaid it with the best gold. Once again, మరొకసారి చదువుదాం. Moreover, మరియు the king made a great throne of ivory and overlaid it with the best gold. దాన్ని పొదిగించెను. Shall we look to the Lord for His help? ప్రభు సహాయం అయితే ప్రార్థనలో కనిపెడదాం. Loving Heavenly Father, ప్రేమనంగల మా ప్రియ పరలోక we తండ్రి, thank Thee for this wonderful morning. ఈ యొక్క ఉదయం ఏదో ఎంతో ఆశ్చర్యకరమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనములు. We thank Thee, Lord, for the time of worship, O Lord, wherein we could bring, Lord, songs of worship and also thanksgiving and praise unto Thee. దేవ మరి యొక్క ఆరాధన సమయంలో పాటల ద్వారా ప్రభువా మరి నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి మాకు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for every song which has been encouraging us and drawing our attention towards Thee. దేవా మరి ప్రతి పాట ద్వారా కూడా ప్రభువా మరి మేము ప్రోత్సాహపరచబడి దేవ బలపరచబడి నిన్ను ఆనుష్ఠానికి చూపిన కృపను బట్టి వందం. This morning, Lord, we look into Thy word. ఈ యొక్క ఉదయకాలంన నీ యొక్క వాక్యం వైపు మేము చూస్తున్నాము. There is great power in the word of God. నీ యొక్క వాక్యంలో ఎంతో గొప్ప శక్తి ఉన్నది. O Lord, lift up our hearts unto Thee so that, Lord, we may bring worship which is acceptable unto Thee. దేవా మరి మా యొక్క హృదయంలో నీ తట్టు తిప్పుకొని ఆ వాక్యం వైపు తిప్పుకొని ప్రభువా నీవు అంగీకరించి ఆరాధన తీసుకొని వచ్చేందుకు సహాయం దయచేయండి. Give us your grace to have attention on the Lord Jesus Christ. కేవలం ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారి మీద మాత్రమే దృష్టి ఉంచడానికి కావాల్సిన కృప అనుగ్రహించుము. We thank Thee for the great sacrifice You have done for us on the cross of Calvary. మరి కల్వరి శిలువలో మీరు జరిగించిన యొక్క గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. We are here only because of the precious blood of the Lord Jesus Christ. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన రక్తం వల్లనే మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. So we are so thankful to Thee for You have so lovingly welcomed us into Thy house. దేవా పూర్వకంగా ఆనందంతో కృతజ్ఞతాస్తులతో మరి మరొకసారి మిమ్మల్ని ఈ యొక్క మందిరం చేరి వచ్చి ఉంటున్నాం. Bless our gathering this morning. మా యొక్క కూడికని మీరే ఆశీర్వదించుము. Lord, glorify Thyself in our midst. దేవా మిమ్మల్ని మీరు మా మధ్యలో మహింపరచుకోనండి. Help us to see only the Lord and Lord alone. కేవలం మేము ప్రభువైన వారిని మాత్రమే చూడడానికి సహాయం దయచేయము. Giving You all the honor, all praise, in Jesus' precious name we pray. సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో యేసుక్రీస్తు ప్రభువారి నామమున సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. Now this portion of the scripture talks about the greatness of Solomon. ఇక్కడ మనం చదువుకున్న యొక్క భాగంలో ఈ భాగాన్ని మనం గమనిస్తే సొలొమోను యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. The fame of Solomon. మరి సొలొమోను కలిగి ఉన్నటువంటి ప్రఖ్యాతిని and the wisdom of Solomon. సొలొమోను కలిగి ఉన్న జ్ఞానాన్ని and the people from all across the world coming to hear Solomon. మరి ఎవరైతే ప్రజలు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి సొలొమోను గురించి వినటానికి వస్తున్నారో వారి గురించి తెలియజేస్తుంది. Even the famous queen of Sheba has come to hear the wisdom of Solomon. మరి ఎంతో ప్రఖ్యాతిగాంచిన షీబా అనే రాణి కూడా వచ్చి సొలొమోను దగ్గర మాటలు వినటానికి వచ్చింది. We also read in this chapter the riches of Solomon. మరి ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే సొలొమోను కలిగి ఉన్నటువంటి సంపదల గురించి మనం చూడొచ్చు. And also above all we see the throne of Solomon. మరి అంతేకాకుండా సొలొమోనుకు ఉన్నటువంటి ఆ సింహాసనం గురించి చూస్తున్నాం. So this morning we will pick up only one portion about the throne of Solomon. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో కేవలం సొలొమోను యొక్క సింహాసనం గురించిన భాగాన్ని మాత్రం మనం ధ్యానిద్దాం. Now if you turn to Matthew's Gospel chapter 12 and verse 42, మరొకసారి మరి మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం ఒకసారి చూస్తే Matthew's Gospel chapter 12 and verse 42. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. So we see the words of the Lord Jesus Christ. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మనం ఇక్కడ చూడవచ్చు. Shall we all read this verse together? మనం ఈ మాట అందరం కలిసి చదువుదామా? Yes, the queen of the south shall rise up in the judgment with this generation and shall condemn it, for she came from the uttermost parts of the earth to hear the wisdom of Solomon, and behold, a greater than Solomon is here. Yes, somebody greater than Solomon is here.
ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. Who is he? ఆయన ఎవరు? He is the Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. Yes, Solomon has great wealth. మరి సొలొమోనుకి సంపదలు ఉన్నాయి. Solomon has great wisdom. సొలొమోనుకి గొప్ప జ్ఞానం ఉంది. But there is somebody greater than Solomon. That is our Lord Jesus Christ. కానీ సొలొమోను కంటే గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. So in the light of what Solomon had, let us look at the greatness of the Lord Jesus Christ. మరి సొలొమోను యొక్క నీడలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పదనం ఏంటో మనం తెలుసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. There was nobody like Solomon. మరి సొలొమోను మించినటువంటి వారు ఎవరు కూడా లేరు. The Lord himself said that there will be nobody like him. మరి ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు సొలొమోను మించిన వారు ఎవరు లేరని. Yes, there was no wisdom compared to the wisdom of Solomon. మరి సొలొమోనుకున్న జ్ఞానాన్ని ఏది కూడా మరి ఎక్కువ జ్ఞానం ఎవరికి కూడా లేదు. But when we come to the Lord Jesus, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వస్తామో, he is greater than Solomon. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. Because he is the personification of the wisdom of God. ఎందుకంటే ఆయన జ్ఞానం యొక్క సంపూర్ణత లేదంటే ఆయన జ్ఞానమై ఉన్నాడు. Yes, that is Lord himself is the wisdom. ఎందుకంటే ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. There was no glory compared to the glory greater than the kingdom of Solomon. మరి ఆ యొక్క సొలొమోను యొక్క రాజ్యాన్ని మించిన మహిమ ఏ యొక్క రాజ్యానికి కూడా లేదు. The temple that he built, మరి ఆయన నిర్మించిన ఆలయం అయితేనేమి, the kingdom that he built, ఆయన నిర్మించిన రాజ్యం అయితేనేమి, the wisdom that he manifested, ఆయన కలిగి ఉన్న జ్ఞానం అయితేనేమి, the power of the word that he spoke, ఆయన కలిగి ఉన్న అధికారం, రాజ్య అధికారం అయితేనేమి, everything stood unparalleled. ప్రతిదీ కూడా ఎంతో వ్యతిరేకంగా ఉంటుంది ఈ లోకంలో. అసమానమైనదిగా అసమానమైనదిగా ఉంటుంది. Nobody can compare to the wisdom and the greatness of Solomon. దాన్ని ఎవరు కూడా దరిదాపులు కూడా ఎవరు కూడా రాలేరు. But when you look at the Lord Jesus, కానీ యేసుక్రీస్తు ప్రభువారి వైపు ఒకసారి చూస్తే, the very one who gave such a tremendous wisdom to Solomon, ఏ వ్యక్తి అయితే ఆ యొక్క గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడో, the same God is our God. ఆ వ్యక్తి ఆయనే మన దేవుడు, మన ప్రభు. He is building that eternal kingdom. ఆయన తన యొక్క పరలోక రాజ్యాన్ని కడుతున్నాడు. No earthly wisdom can compare with the heavenly wisdom which the Lord is using to build that kingdom. ఏ యొక్క పరలోకపు జ్ఞానానికి ఈ యొక్క లోకానుసారమైనటువంటి ఏ జ్ఞానం కూడా ఆ యొక్క రాజ్యాన్ని కట్టడానికి సమానమైనది కాదు. He is building an unparalleled kingdom. ఆయన అసమానమైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని ఆయన కడుతున్నాడు. He is building an unparalleled people to remain in that kingdom. అసమానమైనటువంటి ప్రజలు ఆ యొక్క రాజ్యంలో ఉండడానికి ఆయన ఏర్పరచుకుంటున్నాడు. He is building a mighty people for his kingdom. ఆయన ఎంతో శక్తివంతమైనటువంటి ప్రజలను ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నాడు. In the time of Solomon, మరి సొలొమోను దినాల్లో మనం చూస్తే people enjoyed mighty things. ప్రజలైనటువంటి ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు అనుభవించారు. In the New Testament times, కానీ ఇక నూతన నిబంధనలో చూస్తే by the power of this living Solomon, మరి ఈ యొక్క సొలొమోను యొక్క ప్రభావం చేత ఉన్నటువంటి వారు, సజీవుడైన సొలొమోను అనే యేసు ప్రభు, సజీవుడు సొలొమోను యేసుక్రీస్తు ప్రభువారు, they are able to live a far superior and greater life. They are able to live a far superior and greater life. మనం కూడా అంతకు మించినటువంటి ఎంతో గొప్పదైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము. Now let us look at few things from this precious verse. మరి ఈ యొక్క వచనాల నుంచి కొన్ని ప్రశస్తమైన మాటలు మనం గమనిద్దాం. Verse 18, 18వ వచనంలో, the king made a great throne of ivory, మరి రాజు పెద్ద సింహాసనం చేయించి, and it was overlaid with the best gold. మరి అది సువర్ణంతో దాన్ని పొదిగించాడు. There are four things here. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. So let us observe one after the other. మరి ఒకదాని వెంట ఒకటి దాన్ని గమనిద్దాము. Number one, మొట్టమొదటిగా first we see the throne. మొట్టమొదటి ఒక సింహాసనం చూస్తున్నాము. Who sits on the throne? మరి సింహాసనం మీద ఎవరు A కూర్చుంటారు? king sits on the throne. కేవలం రాజు మాత్రమే కూర్చుంటాడు. Who is this mighty king? మరి ఈ యొక్క గొప్ప రాజు ఎవరు? Now in this chapter we can see King Solomon. మరి ఇక్కడ సొలొమోను గురించి మనం చూడొచ్చు. But in the book of Revelation, మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తే chapter 19, 19వ వచనంలో, 19వ అధ్యాయము and verse 16. 16వ వచనంలో, So whom do we see there? ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాము? Shall we read Revelation 19:16? ప్రకటన 19:16 దయచేసి అందరం చదువుదామా? And రాజులకు he had రాజును on his ప్రభువులకు vesture ప్రభువును and in his నామము thigh ఆయన వస్త్రం a name మీదను written, తొడ King of మీదను Kings and the Lord వ్రాయబడి of ఉన్నది. Lords. Who is this? ఈయన ఎవరు? He is the Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. Chapter 19 is one of the very precious chapters in the Bible. మరి 19వ అధ్యాయం అనేది ఎంతో ప్రశస్తమైనదిగా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. It talks about the marriage of the Lamb. మరి ఇది పరిశుద్ధ గొర్రెపిల్ల యొక్క వివాహం గురించి It మాట్లాడుతుంది. talks about the bridegroom, the Lord Jesus Christ. మరి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతుంది. It talks about his unparalleled glory in this heavenly kingdom. మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి చెప్పనసక్కమైన మహిమను గురించి మాట్లాడుతుంది. And that the Lord Jesus Christ is riding upon the horse and he is heading forward. మరి ఆయన గుర్రం మీద ఎక్కి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ముందుగా వెళ్తా ఉన్నాడు. He is the commander in chief of the heavenly host.
మరి సైన్యంలోకి అధిపతి ముందుగా ఆయన అధిపతిగా ఉంటూ ముందుగా వెళ్తా ఉన్నాడు. What is he? ఆయన ఎవరు? He is the King of Kings. ఆయన రాజులకు రాజు. He is the Lord of Lords. ఆయన ప్రభులకు ప్రభు. Is he the King in your life? మరి ఆయన నీ జీవితంలో రాజుగా ఉన్నాడా? Is he the Lord in your life? ఆయన నీ జీవితంలో ప్రభువుగా ఉన్నాడా? If he is the King and he is the Lord, ఒకవేళ ఆయన రాజు ప్రభువుగా ఉన్నట్లయితే we cannot help but we will worship him this morning. మనం ఆయనని ఉదయకాల సమయాన్ని ఆరాధించేవారుగా ఉంటాం. We cannot help but we will worship him. We cannot help. That means అంటే మనని ఎవరు ఆపలేరు కానీ మనమే ఆరాధన చేస్తాం. మనని ఎవరు ఆపకుండా మనం ఆరాధిస్తూనే ఉంటాం. Naturally the worship will come in our lives. మన జీవితాల్లో నుంచి ఆరాధన పొంగుకొని వస్తూ ఉంటుంది. Because he is the king who is upon the throne. ఎందుకంటే ఆయన సింహాసనం మీద ఉంటే రాజు. Only a king can sit upon the throne. కేవలం ఒక రాజు మాత్రమే సింహాసనం మీద కూర్చుంటాడు. Only the king has the authority to sit upon the throne. కేవలం రాజు మాత్రమే కూర్చోడానికి అధికారం ఉన్నది. He is the commander in chief. The Lord Jesus Christ is the worthy one to sit upon the throne. మరి ఆయన ఆ యొక్క సైన్యంలో అధిపతిగా ఉన్నాడు. ఆయన మాత్రమే కూర్చోడానికి అర్హుడుగా ఉన్నాడు. Solomon did not give any opportunity for any person in this kingdom to sit upon his throne. మరి సొలొమోను అయితే తన యొక్క రాజ్యంలో ఆ యొక్క సింహాసనం మీద కూర్చోడానికి ఎవరికి కూడా ఆ యొక్క అవకాశం ఇవ్వలేదు. కానీ But here we see somebody greater than Solomon. కానీ ఇక్కడ మనం చూడొచ్చు సొలొమోనును మించిన గొప్ప వ్యక్తి ఉన్నాడు. Why is he great? ఎందుకు ఆయన గొప్పవాడు? Because he has made us a kingdom of kings and priests unto himself. ఎందుకంటే ఆయన మనల్ని తండ్రి అయిన దేవునికి రాజులుగా యాజకులుగా ఆయన చేస్తూ వచ్చాడు. So here I want to share three wonderful things regarding the kingship and authority of the Lord Jesus. ఇక్కడ దేవుని యొక్క రాజ్యాధికారం గురించి మూడు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Because he is the King of Kings. ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు. The power of kingship is in his hand. మరి రాజ్య అధికారం ఆయన చేతిలో ఉంది. So this wonderful heavenly Solomon has done three things for every one of us. మరి ఈ యొక్క పరలోకపు రాజు అయినటువంటి సొలొమోను ఆయన మన కొరకు మూడు విషయాలు జరిగిస్తూ వచ్చాడు. Number one, మొట్టమొదటిగా let us see what he has done for us. ఆయన ఏం చేశాడో చూద్దాము. Book of Revelation, ప్రకటన గ్రంథము chapter 1, మొదటి అధ్యాయము. We will read verse 5 and 6. 5-6 వచనాలు మనం చదువుదాం. Book of Revelation, chapter 1, 5 and 6. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 5-6 వచనాలు. And from Jesus Christ, who is a faithful witness, and the first begotten of the dead, and the prince of the kings of the earth, unto him that loved us, and washed us from our sins in his own blood, and made us kings and priests unto God and his Father. To him be glory and dominion forever and ever. Amen. This is one of the most wonderful verses in the Bible. మరి ఈ యొక్క వచనాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎంతో గొప్పవిగా ఉన్నాయి. The nature of the king who is sitting upon the throne is described here. మరి సింహాసనం మీద కూర్చున్న రాజు యొక్క తన యొక్క గుణం ఏ విధంగా ఉందని తెలియజేస్తోంది. He is the faithful witness. ఆయన నమ్మకమైన సాక్షి ఉన్నాడు. He is the first begotten of the dead. ఆయన మృతుల నుండి ఆది సంభూతిగా లేచిన వాడుగా ఉన్నాడు. And he is the prince of the kings of the earth. మరి భూపతులకు అధిపతిగా ఉన్నాడు. And he has done few things here. మరి ఆయన కొన్ని కార్యములు చేశాడు. Number one, మొట్టమొదటిగా he loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. Number two, రెండవదిగా he washed us. ఆయన మనల్ని కడిగాడు. And he washed us in his own precious blood. మరి తన స్వరక్తం చేత మనల్ని కడుగుతూ వచ్చాడు. And third thing, మూడవదిగా he made us kings and priests unto God. మరి ఆయన తండ్రి అయిన దేవునికి రాజ్యంగాను యాజకులుగాను చేస్తూ వచ్చాడు. So your first thing what we can understand is, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, he is a mighty king to sit upon the throne. మరి ఆ యొక్క సింహాసనం మీద కూర్చునడానికి శక్తిశాలి అయిన రాజుగా ఆయన ఉన్నాడు. And by his mighty power, మరి ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప శక్తి చేత he brought redemption, that is deliverance unto us by the power of his kingship. మరి ఆయన మనకి విమోచనం ఆ శక్తి చేత కలిగించి ఆ యొక్క అధికారం చేత ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. So you may remember, మరి ఒకవేళ మనం జ్ఞాపకం ఉంచుకుంటే, deliverance and kingship is what has been delivered unto us. మరి విమోచింపబడతాము, అలాగే అధికారం పొందుకోవడం అనేది మనకి ఇవ్వబడుతూ వచ్చింది. He not only delivered us, కేవలం ఆయన విమోచన మాత్రమే ఇవ్వలేదు, he made us kings to enjoy the authority of God in this world. మరి ఆయన యొక్క అధికారాన్ని అనుభవించట కొరకు ఈ లోకంలో మన రాజుగా ఉంచాడు. Most of the time, అనేక సమయాల్లో we live a defeated life. మనం ఎన్నో ఓటమి కలిగిన పరిస్థితుల్లో ఉంటాం. Discouragements, ఎన్నో నిరుత్సాహ పరిస్థితులు, lot of brokenness, ఎన్నో కృంగిపోయిన పరిస్థితులు, pressures in this world. మరి ఎన్నో ఒత్తిడులు కలిగి ఉంటాం. But many a times, కానీ అనేక పర్యాయాలు because of all these things, ఈ యొక్క పరిస్థితులన్నింటిని we are బట్టి crushed.
మనం ఎంతో నలిగిపోయిన వారిగా ఉంటాం. This morning you also maybe would have been crushed. మరి ఒక ఉదయకాల అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉండొచ్చు. Lot of pressures upon you. ఎన్నో ఒత్తిళ్లు నీకు కలిగి ఉండొచ్చు. But if you look to him, కానీ నీవు ఆయన వైపు చూసినట్లయితే he gives his heavenly authority. ఆయన నీకు ఎంత గొప్ప అధికారాన్ని ఇస్తున్నాడు. This heavenly authority has delivered us from the power of sin. మరి యొక్క పరలోక శక్తి మనల్ని పాపం నుంచి బయటికి తీసుకొని వచ్చింది. Deliver us from everything that can keep us bound in this world. మనం పట్టి ఉంచేటువంటి ప్రతి ఒక్క శక్తి నుంచి కూడా ఈ లోకం నుంచి మనల్ని విమోచించింది. Nothing can separate us from the love of God in Christ. మనల్ని యొక్క క్రీస్తు ప్రేమ నుంచి ఏది కూడా వేరు చేయలేదు, ఏది కూడా ప్రత్యేక పరచలేదు. This deliverance is not an ordinary thing. మరి ఈ యొక్క విమోచన అనేది సామాన్యమైన విషయం కాదు. It's a mighty deliverance. అది ఎంతో శక్తితో కూడిన విమోచన. The powers of heaven were shaken. మరి పరలోకపు శక్తులన్నీ కూడా కదిలిపోయినాయి. The powers of Satan were shaken. మరి సాధారణ శక్తులన్నీ కూడా కదిలింపబడ్డాయి. The power of hell was shaken. మరి నరక శక్తులన్నీ కూడా కదిలింపబడ్డాయి. All happened at the cross of Calvary. మరి ఆ యొక్క గొప్ప కార్యం శిలువలో జరుగుతూ వచ్చింది. That's why our deliverance is a powerful deliverance. అందుకు నిమిత్తమే మన యొక్క విమోచన ఎంతో శక్తితో కూడినటువంటిది. It is not an ordinary thing. అది ఎంతో సామాన్యమైనటువంటిది కాదు. God opened the heaven to bring this deliverance for mankind. మరి పరలోకాన్ని ఆయన తెరిచి వచ్చాడు మానవునికి యొక్క విమోచన ఇవ్వడానికి. He allowed his son to come into this world. మరి యొక్క విమోచకుణ్ణి లేకుంటే కుమారుణ్ణి ఆయన పంపిస్తూ వచ్చాడు. To deliver us from the power of sin. మరి పాపం నుంచి విమోచన కలిగించడానికి. To deliver us from the power of the world. మరి యొక్క లోక అధికారం నుంచి మనం విమోచింపడానికి. To deliver us from everything that can crush mankind. మరి ఏదైతే మానవుల్ని నశింపజేస్తుందో లేకుంటే నలగొడుతుందో దాని నుంచి విమోచించడానికి. He delivered his own son to go to the cross of Calvary. మరి ఆయన కల్వరి శిలువపైన తన కుమారుణ్ణి ఆయన విమోచిస్తూ వచ్చాడు. What a greatness of our loving Savior. ఎంత గొప్ప కనికరం లేకుంటే ఎంత గొప్ప రక్షణ మనకి వచ్చిందా. And what has he done? మరి ఆయన ఇంకా ఏం చేస్తూ వచ్చాడు? He loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. He washed us. ఆయన మనల్ని కడుగుతూ వచ్చాడు. And he made us kings and priests unto God. మరి దేవునికి రాజులుగా రాజ్యంగాను యాజకులుగా చేస్తూ వచ్చాడు. So this morning we can be thankful to the Lord upon the throne, and we can say and worship him, Lord, I thank thee for you loved me. Lord, I thank thee for you washed me. Lord, I thank thee for thou hast made me a king and a priest unto God. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము మన హృదయంలోంచి ప్రభువా మరి నీవు నాకు ఒక రాజుగా నన్ను చేస్తూ వచ్చావు, ఒక యాజకునిగా నన్ను చేస్తూ వచ్చావు, నాకు దేవుడుగా ఉన్నందుకే వందాలని చెప్పి మనం ఉదయకాలను ఆరాధిద్దామా. In one of the versions of the Bible, మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇంకొక వర్షన్ లో మనం చూస్తే, ఇంకో తర్జుమాల్లో మనం చూస్తే, in English we see unto him that loved us and washed us. Unto him he loved us and washed us అంటే ప్రేమించుచు washed us from our sins in his own blood. ఆ మాట ఉంటుంది చూడు. తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి. In Telugu it is very clear, విడిపించిన వానికి. The deliverance has come to us. మరి తెలుగులో అయితే స్పష్టంగా ఉంది విడిపించిన వానికి అని. అంటే మనకి ఆ విడుదల అనేది వచ్చింది. So deliverance and kingship go together. మరి విడుదల విమోచన ఆ యొక్క అధికారం అనేది రెండు కలిసి వెళ్తాయి. The first thing is not only deliverance from sin. మొట్టమొదటిగా పాపం నుంచి విమోచన మాత్రమే కాదు. Secondly, రెండవదిగా the power of this deliverance is it goes very deep into our lives. మరి it goes very deep into our lives. విమోచన కార్యం అనేది మన జీవితాల్లో లోతుగా వెళ్తూ ఉంటుంది. Everyday deliverance we can enjoy in our Lord Jesus Christ. ఈ యొక్క విడుదల విమోచన అనేది ప్రతి దినం కూడా మనం దేవుని యందు ఆనందించుతూ రావచ్చు. No fleshly desire can conquer our lives. ఏ యొక్క శరీర కార్యం కూడా మన ఆ యొక్క దాన్ని జయించలేదు విమోచనని. If you look into the people of this world, ఈ యొక్క లోకంలో ప్రజలను ఒకసారి చూస్తే so much of fleshly desires dominate their lives. అనేకమైన శరీర కార్యాలు వాళ్ళ జీవితాలని అధికారంలో ఉంచుకొని ఉంటాయి. Lust of the flesh is so strongly dominating in them. వారి యొక్క జీవితాల్లో యొక్క శరీర కార్యములు అనేటువంటి ఏలుతా ఉంటాయి. But what will happen at the cross of Calvary? కానీ కల్వరి శిలువ వద్ద ఏం జరుగుతోంది? Every day when we bow our knees before him, ఎప్పుడైతే మనం ప్రతి దినం కూడా కల్వరి శిలువ వద్ద మోకరిస్తూ వస్తాం, power of deliverance is granted to us. మరి ఆ యొక్క విమోచన శక్తి అనేది మనకి అందింపబడుతోంది. No fleshly desire can conquer us. ఏ యొక్క శరీర కార్యం కూడా మనల్ని అధికారంలో ఉంచలేదు, పట్టి ఉంచలేదు. Because he washed us. ఎందుకంటే ఆయన మనల్ని కడిగాడు. He has not only has the power to wash us, ఆయన కేవలం కడగడానికి మాత్రమే శక్తి కలిగిన వాడు కాదు, కానీ he also has the power to keep us holy for himself. మరి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉంచడానికి కూడా శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. That's why అందు నిమిత్తమే every day when we claim the mighty power of Christ, ఎప్పుడైతే మనం ఆ యొక్క
శక్తి కిందకు వచ్చి మనల్ని పవిత్రపరుచుకుంటూ ఉంటాము. When we ask for the mighty power of Christ, ఎప్పుడైతే ఆయన అధికారం ఆయన శక్తిని కోరుకుంటూ వస్తాము, Lord, let your authority work in me. ప్రభువా మరి మీ అధికారం నాలో పనిచేయనియండి. He will make us more than conquerors to overcome every fleshly desire. మరి మన యొక్క శరీర కార్యములన్నిటిని కూడా జయించేటువంటి ఆ యొక్క అధికారాన్ని లేకుంటే అధికారం జయవంతులుగా మనల్ని చేస్తాడు. What a power is there in the kingship of the Lord Jesus. ఎటువంటి గొప్ప శక్తి ఆయన అధికారంలో ఉంది. A people holy unto himself. ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడిన ప్రజలు ఉన్నారో, every day living holy life unto God. ప్రతి దినము కూడా పవిత్రపరచబడిన జీవితం కలిగి ఉన్నప్పుడు, living under the spiritual authority of God. మరి ఆత్మ అధికారం కింద జీవిస్తున్నప్పుడు, enjoying the overcoming power of Christ in our lives every single day. మరి ఆ యొక్క జయ జీవితాన్ని ప్రతి దినం కూడా అనుభవిస్తూ దేవునిలో ఆనందిస్తూ కొనసాగుతున్నప్పుడు, secondly, రెండవదిగా this power also will destroy every earthly ambition in our lives. మరి ఈ యొక్క అధికారం అనేటువంటిది ఈ లోకానుసారంగా మనం కలిగి ఉన్నటువంటి ఆశలన్నిటిని కూడా చంపేస్తుంది. It will remove the earthly ambitions. ఈ యొక్క లోకానుసారమైన ఆశల్ని మనం తీసేస్తే, and turns us and make us the heavenly people. And turns us and makes us into the heavenly people. మరి ఆయన మనల్ని ఆయన స్వరూపం మార్చివేసి తనకు ప్రజలుగా ఆయన చేస్తూ వస్తాడు. What a wonderful working of God. మరి ఎంత గొప్ప దేవుని కార్యము. What a deliverance he has given to us by the power of his kingship. మరి ఆయన కలిగి ఉన్న అధికారం రాజు అధికారం చేత ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. What a great thing he has done for us. ఎంత గొప్ప కార్యం మన జీవితాల్లో ఆయన చేశాడు. He loved us. ఆయన ప్రేమించాడు. He washed us. ఆయన కడుగుతూ వచ్చాడు. He made us kings. ఆయన మనం రాజులుగా చేశాడు. And has given us the authority over every earthly thing that can keep me bound. మరి మనల్ని అణచి ఉంచేటువంటి ప్రతి ఒక్క ఈ లోకానుసారమైన వాటి మీద మనకి అధికారం జయించే అధికారాన్ని ఇచ్చాడు. Therefore I live by the power of his kingship in victory every single day of my life. ఆ విధంగా అందుచేతనే నా జీవితంలో నేను ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆ అధికారాన్ని పొందుకొని ఎంతో విజయవంతంగా లేకుంటే జయ జీవితాన్ని గడుపుతున్నా. That's why the Bible says, అందునిమిత్తం బైబిల్ గ్రంథం చెప్తుంది, we are more than conquerors in him. మరి మనము అత్యధిక విజయులం అని చెప్తున్నాడు. What a privilege it is. ఎంత గొప్ప ఆధిక్యత అది. What a joy for every one of us. మరి ఎంత గొప్ప ఆనందము అది. Now secondly, రెండవదిగా, this kingship is also linked very closely with redemption. మరి ఈ యొక్క విమోచన అనేటువంటిది రాజరికము, ఈ యొక్క రాజరికం అనేటువంటిది విమోచనతో దగ్గర సంబంధం కలిగి ఉంది. There is kingship and also there is redemption. ఇక్కడ ఈ యొక్క రాజ అధికారము అలాగే విమోచన అనేటువంటి రెండు పక్కపక్కనే ఉన్నాయి. So we can see both the kingship and redemption in the Lord Jesus Christ. ఈ రెండు విషయాలు కూడా మనం క్రీస్తు యేసు ప్రభువులో గమనించవచ్చు. But the most beautiful thing is, కానీ ఎంతో రమ్యమైన సంగతి ఏంటంటే, this redemption he has exercised in our lives. కానీ ఆ యొక్క విమోచన కార్యం అనేది ఆయన కార్యాభివృద్ధి మనలో కలిగిస్తూ వచ్చాడు. That is the great work. అది ఎంతో గొప్ప కార్యంగా ఉన్నది. Please turn to book of Revelation. దయచేసి ప్రకటన గ్రంథం చూడండి. Chapter 5, 5వ అధ్యాయము, verse 9 and 10, all of us together. 9వ 10వ వచనాలు అందరం కలిసి చదువుదాం. Revelation chapter 5, verse 9 and 10. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనములు. And they sung a new song. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను నింపుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను మా దేవునికి వారికి ఒక రాజు యాజకులుగా చేసి గనుక వారు భూలోకమందు యేలుదురని క్రొత్త పాట పాడుదురు. That we should reign on the earth. What a privilege for every one of us. మరి ఎంత గొప్ప ఆధిక్యత మనందరికి అనుగ్రహించాడు. He has redeemed us. ఆయన మనల్ని విమోచించాడు. How did he do that? ఏ విధంగా ఆయన చేశాడు? It is not an ordinary thing. అదేదో సామాన్యమైన విషయం కాదు. It costed him everything. ఆయన కొరకే ప్రతిదీ కూడా అది ఆయన అర్పిస్తూ వచ్చాడు. You see, in this world, ఈ లోకంలో మనం చూస్తే, when the Lord Jesus Christ has gone into the temple, యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, you can see that there were many people, they were giving their offerings. మరి అనేకమంది ప్రజలు వచ్చి అక్కడ మందిరంలో కానుకలు వేస్తున్నారు. And an old lady also went. మరి ఒక వృద్ధురాలు కూడా వెళ్ళి వచ్చింది. One small naya paisa she would have put in that offering box. ఒక నయా పైసా అక్కడ ఆఫరింగ్ బాక్స్ లో వేసింది. What did the Lord say? మరి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారు? She has put the highest of all. మరి ఆయన చెప్పాడు అందరికంటే ఎక్కువ ఆమె వేసింది అని చెప్పాడు. Why? ఎందుకు? Everyone gave out of their abundance. మరి అందరూ కూడా వాళ్ళు కలిగి ఉన్న దాంట్లో ఇచ్చారు. But she gave her everything. కానీ ఆమె తనకు కలిగి ఉన్నదంతా ఇచ్చేసింది. She doesn't know from where the next meal would come. మరి తనకు కావాల్సిన అవసరతలు ఎక్కడి నుంచి తీరుతాయో తనకు తెలియదు. We don't even know what she has for herself. మరి తను తన ఏదో కలిగి ఉందో ఏం ఉంచుకుందో తన కొరకు మనకేం తెలియదు. The Lord knows it.
కానీ ప్రభువుకి ఆ విషయం He has known it fully well. ఆయనకు సంపూర్ణంగా అన్ని విషయాలు She తెలుసు. has nothing for herself. తన వద్ద ఏమి ఉంచుకోలేదని One తెలుసు. small coin. ఒక చిన్న కాయిన్ That also was given to God. అది కూడా దేవునికే ఇచ్చేసింది. Likewise, ఆ విధంగానే in our redemption, మన యొక్క విమోచన కార్యం God kept back nothing for himself. తన కొరకు ఆయన ఏది కూడా దాచి ఉంచుకోలేదు. All that he had all that he had was his only son. ఆయన కలిగి ఉన్నది ఏంటంటే ఆయన ఏకైక కుమారుడే. His only son. ఆయన ఏకైక కుమారుని కలిగి What did ఉన్నాడు. God do? కానీ దేవుడు ఏం When he చేశాడు? looked at us, మన వైపు చూసి when he has looked at the power of sin operating in our lives, మరి ఆ యొక్క ఏదైతే పాపం మన మీద ఏలుబడి చేస్తా ఉందో, when he knew that no power on the earth can redeem us, మరి ఏ శక్తి కూడా మనల్ని ఈ లోకంలో విమోచింపలేదని తెలిసినప్పుడు, when he knew that man cannot come by himself out from the bondage of the power of sin, మరి యొక్క పాప బంధకంలోంచి మానవుడు తనంతట తానుగా ఏ విధంగా కూడా బయటకు రాలేడని దేవుడు చూచి, when he knew that we cannot come out of the clutches of Satan, మరి ఈ పాప బంధకంలో ఉంటే సాతాను బంధకంలోంచి మనం ఏమాత్రం కూడా బయటికి రాలేమని దేవుడు చూచి, when he has really known that every man that is born under the power of sin must go to the fire of hell, మరి ఆయన ప్రతి ఒక్క పాప బంధకంలో పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా చనిపోయి నరకానికి వెళ్ళాలని ఆయన చూచినాడు. he did not keep back his son but gave his son for us. ఇవన్నీ చూసి ఆయన తన కుమారుని ఏమాత్రం కూడా దాచి ఉంచుకోలేదు, మన కొరకు ఆయన అప్పగించేశాడు. The power of his love was so great that God kept nothing for himself. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదంటే ఆయన కుమారుని మన కొరకు ఆయన అప్పగిస్తూ వచ్చాడు. The sacrificial love, ఆయన త్యాగపూరితమైన ప్రేమ, the selfless love, ఏ మాత్రం కూడా స్వార్థపూరితమైన స్వార్థం లేనటువంటి ప్రేమ. so that అందుని బట్టి the broken lives of humans can be made whole by the broken body of the Lord Jesus Christ. ఈ యొక్క విరిగిపోయిన నలిగిపోయినటువంటి జీవితాలు కలిగిన మానవులందరూ కూడా యేసుక్రీస్తు శరీరంలో నలిగిపోయినటువంటి ఆ శరీరంలో బాగోలుగా చేస్తూ వచ్చాడు. What a wonderful God we have. ఎటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. He has redeemed us by the power of his kingship. మరి ఆయన తన యొక్క అధికారం చేత మనల్ని విమోచిస్తూ వచ్చాడు. And 1 Peter chapter 1 18 and 19, మొదటి పేతురు మొదటి అధ్యాయం 18 19 వచనాలు మనం we చూస్తే, are so familiar with this verse. ఈ వచనాలు మనకు బాగా తెలుసును. You see how wonderful are the thoughts of God's kindness. ఇక్కడ దేవుని యొక్క కనికరం గురించినటువంటి ఆయన ఆలోచన ఎంత గొప్పవో మనకి ఇక్కడ తెలుస్తుంది. What did he do? ఆయన ఏం చేస్తూ వచ్చాడు? How men are not redeemed but how men are redeemed. మరి ఏ విధంగా ఈ యొక్క మనుష్యులు విమోచింపబడ్డారు, వేటి చేత విమోచింపబడలేదు ఇక్కడ చూడవచ్చు. Verse 18, 18వ వచనము, for as much as you know that you were not redeemed with corruptible things as silver and gold from your vain conversation received by traditions from your fathers. So there was nothing that could redeem mankind. మరి ఏది కూడా మనుష్య జాతిని విమోచించేది ఏది కూడా లేదు. Nothing in this world. ఏది కూడా లేదు ఈ No లోకంలో. gold, ఏ యొక్క బంగారం కానీ, no silver, వెండి కానీ, nothing of the traditions of the earth. మరి పితృపారంచర్యమైన ఏ కూడా వ్యర్థ ప్రవర్తనలు ఏవి కూడా మనం విడిపించలేవు. But there is something God has done for us. కానీ దేవుడు ఒక కార్యం మన ఎలా చేస్తూ వచ్చాడు. Verse 19, 19వ వచనంలో, but with the precious blood అమూల్యమైన of రక్తం Christ, చేత అనగా as of a lamb నిర్దోషమును without blemish నిష్కలంకమును గొర్రె పిల్లంటి without క్రీస్తు spot. రక్తం చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. yes, we were redeemed by the precious blood of Christ. అవును, మనం నిజంగా మరి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డాం. His blood which flowed like a stream of river was shed for me for my redemption. మరి నది వలె ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు రక్తంలో మనకు విమోచన దొరికింది. When Abraham gave his son to be offered on the altar, మరి ఎప్పుడైతే అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి ఆ యొక్క బలిగా అర్పించడానికి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టాడో, and Abraham knew that his son is going to be definitely offered unto God, and his son was already dead in the heart of Abraham. మరి అబ్రహాంకి తెలుసును తన యొక్క కుమారుడు ఆ యొక్క బలిగా అర్పింపబడుతున్నాడు దేవుని కొరకై అనుకున్నాడు. తన హృదయంలో ఆ విధంగానే అనుకొని ఉన్నాడు. Already his son was dead. తన యొక్క హృదయంలో తన కుమారుడు ఎప్పుడో చనిపోయి ఉన్నాడు. And when he was about to be offered, ఎప్పుడైతే తను అర్పింపబడబోతుండగా, when he raised the sword to slay his son, ఎప్పుడైతే ఖడ్గము ఎత్తి తను చంపడానికి చెయ్యెత్తాడో, what did God do? మరి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? God said, stop. దేవుడు అన్నాడు ఆగు అని. There was a ram which was already waiting there to be offered. మరి అక్కడ ఒక గొర్రె అనేటువంటిది ఎదురు చూస్తా ఉంది అక్కడ అర్పింపబడడానికి అని చెప్పాడు. Oh, if you can look at the emotions in the life of Abraham, మరి అబ్రహాం జీవితంలో ఈ యొక్క పరిస్థితుల గురించి మనం ఆలోచన he could have చేసినట్లయితే lifted up his head to heaven. తన యొక్క
తలని పైకెత్తి పరలోకం వైపు చూసి could not see the face of his son, తన యొక్క కుమారుడిని ఏమాత్రం కూడా చూడలేకపోవచ్చు. his beloved son, తన యొక్క ఏకైక కుమారుడు, his loving son, తను ఎంతో ప్రేమించే the కుమారుడు, son who will do his will at all times, the son who will do his will at all times, తన యొక్క చిత్తాన్ని ఎప్పుడు జరిగించేటువంటి తన కుమారుడు, the lovely son, తన ఎంతో ప్రేమించే కుమారుడు going to be offered. మరి అర్పింపబోతున్నాడు. Hot tears would have been rolling down the cheeks of Abraham. మరి తన యొక్క కంటిలోంచి నీళ్లు కారుతూ ఉండవచ్చు, Hands would have been shaking. తన యొక్క చేతులు వణుకుతూ But ఉండవచ్చు. Abraham would have pulled up all his strength to slay his son in a moment. అయినప్పటికీ కూడా తన శక్తి అంతా కూడగట్టుకొని తన చెయ్యి పైకెత్తి తన కుమారుని అర్పించడానికి ముందుకెళ్ళాడు, వధించడానికి వెళ్ళాడు. But what happened? కానీ ఏం God జరిగింది? said no. కానీ దేవుడు అన్నాడు ఆగు అని. Exactly 4,000 years later, అదే విధంగా 4000 సంవత్సరాల తర్వాత the Son of God went to the same mountain. మరి మనుష్య కుమారుడు ఆ విధంగానే ఆ యొక్క గొల్గొతా కొండకు వెళ్ళాడు. He went to that mountain ఆ యొక్క కొండ మీదకి ఆయన to వెళ్ళాడు. be offered for the sins of mankind. ఈ మానవులందరి యొక్క పాపం నిమిత్తమైన అర్పింపబడడానికి వెళ్ళాడు. God, the heavenly Father, was looking from heaven. మరి పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. He was looking at you. ఆయన నీ వైపు చూశాడు. He was looking at his son. ఆయన కుమారుని వైపు చూస్తున్నాడు. But when the sins of the whole world were placed on his son, మరి ఎప్పుడైతే ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల పాపంలోనే ఆయన మీద మోపబడ్డాయి, yes, the heavenly Father's heart was broken. ఆ యొక్క తండ్రి అయిన దేవుని యొక్క హృదయం బద్దలైపోయింది. He could not see his son. ఆయన తన కుమారుని ఏమాత్రం కూడా But చూడలేకపోయాడు. now nobody stopped in slaying a son. కానీ ఎవరు కూడా ఆ యొక్క కుమారుడు వధింపబడటాన్ని ఆపలేకపోయారు. Here the Son of God was slain on the cross of Calvary. మరి ఆ విధంగా దేవుని కుమారుడు ఆ యొక్క కల్వరిశిలలో అర్పింపబడ్డాడు. Our redemption is a costly redemption. మన యొక్క విమోచనటువంటిది ఎంతో వెలతో కూడినటువంటిది. It costed the Son of God to die on the cross of Calvary to give us this mighty and all-powerful redemption. మన కొరకు ఈ యొక్క శక్తి కలిగినటువంటి ఈ యొక్క విమోచన అనుగ్రహింపబడటానికై దాని కొరకై ఒక ప్రాణము అర్పింపబడుతూ వచ్చింది. అది ఎంతో వెలలేనటువంటిది. Isaac was spared, but Jesus was slain on the cross. ఇస్సాకు అయితే విడిపించబడ్డాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే వధింపబడుతూ వచ్చారు. That's why the Bible says, look at this beautiful verse in the Bible. అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో రమ్యమైనటువంటి ఒక మాట ఇక్కడ రాయబడుతూ You ఉంది. see the terminology used in the Bible. మరి ఇక్కడ రాయబడినటువంటి యొక్క పదాలను ఒకసారి గమనించినట్లయితే Revelation chapter 5 verse 9. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. They sung a new song, all of us. Yeah, they sung a new song, saying, Thou art worthy to take the book and to open the seals thereof, for thou wast slain and hast redeemed us to God by thy blood. నీవు ఆ గ్రంథం తీసుకుని దాన్ని ముద్రను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషల మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి. He was slain to redeem us. మరి ఆయన వధింపబడిన వాడైనాడు. So what a wonderful God. What a wonderful God we have. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. In Isaiah 52 last verses and Isaiah 53 we see he poured out his soul unto death. మరి యెషయా గ్రంథం 53లో మనం చూడవచ్చు తన యొక్క పానార్పణంగా ఆయన పోయబడవచ్చు. He poured out his soul, తన ప్రాణాన్ని ధారపోసినాడు. ప్రాణాన్ని ఆయన ధారపోస్తవచ్చు. And where is the life? మరి ఎక్కడ జీవం అనేది ఉంటుంది? ప్రాణం ఎక్కడ ఉంటుంది? It's in the blood. అది మరి రక్తంలో ఉంటుంది. Therefore we have become the blood redeemed people of the Lord Jesus Christ. మరి అందునిమిత్తే మనము రక్తం చేత విమోచింపబడినటువంటి ప్రజలుగా యేసుక్రీస్తు ప్రభువు. So secondly, redemption and kingship go together. మరి రెండవదిగా విమోచన అధికారం అనే రెండు కలిసి వెళ్తా ఉంటాయి. Firstly, deliverance and kingship. మొట్టమొదటిగా అధికారం చేత ఆ యొక్క విమోచన విడుదల. Secondly, రెండవదిగా redemption and kingship. ఆ యొక్క అధికారంలో విమోచన. And thirdly, మూడవదిగా sonship and kingship. ఆ యొక్క కుమారత్వము అనేటువంటి చూడొచ్చు. కుమారత్వము రాజరికము. కుమారత్వము రాజరికము ఈ రెండు కూడా మనం చూడొచ్చు. What did the Lord do? మరి ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? After he has redeemed us, ఆయన మనల్ని విమోచించిన తర్వాత, after he has delivered us, మనల్ని విడుదల అనుగ్రహించిన తర్వాత he gave us a new standing before God. మరి దేవుని ఎదుట నిలబడటానికి కృపనిచ్చాడు. We all know John 1:12. మనకందరికీ తెలుసు యోహాను 1:12లో he has made us his sons.
ఆయన మనల్ని తన కుమారులుగా చేసుకుంటూ వచ్చాడు. And how did he do that? మరి ఏ విధంగా చేస్తూ వచ్చాడు? There's something, a beautiful term which is used in the Bible. మరి ఒక రమ్యమైనటువంటి ఒక పదం ఇక్కడ వాడుతూ వచ్చారు పరిశుద్ధ గ్రంథంలో. John chapter 1 and verse 12. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. All of us. అందరం కలిసి చదువుదాం. But as many as they received him, తన్నెందరూ to them he gave the power to become the sons of God. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. Even to them that believe on him. In Telugu it is so clear. తెలుగులో అయితే ఎంతో చక్కగా రాయబడింది. పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. The authority was given. అధికారం ఇచ్చింది. By the power of his kingship. ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క రాజరికం చేత, with that spiritual authority, ఆయన కలిగి ఉన్న ఆత్మ రాజరికం చేత, he has given us the new standing to become the sons of God. మనల్ని ఒక నూతనమైన వ్యక్తులుగా ఆయన చేస్తూ వచ్చాడు. ఆ అధికారం చేత మనం నిలబడేవారుగా చేస్తూ వచ్చాడు. Nobody can question us. ఎవరు కూడా మనల్ని ప్రశ్నించలేరు. Nobody can ask us, please show your certificate. ఎవరు కూడా నీ యొక్క సర్టిఫికెట్ చూపించు, పత్రం చూపించని ఎవరు అడగలేరు. By the power of his blood, ఆయన యొక్క రక్త శక్తిలో we were redeemed. మనం విమోచింపబడ్డాం. From the power of Satan, సాతాను శక్తి నుంచి, from the power of hell, ఆ యొక్క నరక శక్తి నుంచి, from the power of the world, ఈ యొక్క లోక అధికారం నుంచి, and anything that can put the man down. మనల్ని అణచివేసేటువంటి ఏ అధికారం నుంచి అయినా మనం విమోచింపబడ్డాం. Redeemed us unto God. విమోచించి దేవుని కొరకు ఉంచాడు. And made us and brought us into a new standing before the Lord. మరి ఆ విధంగా మనల్ని తీసుకొని వచ్చి దేవుని ఎదుట మనల్ని నిలవబెడుతూ వచ్చాడు. How? ఏ విధంగా? Made us the sons unto God. మరి మనల్ని కుమారులుగా చేస్తూ వచ్చాడు. Not only we are made kings, కేవలం రాజులుగా మాత్రమే చేయబడ్డాం. not only made priests, యాజకులుగా మాత్రమే కాదు, but now we enjoy the greater authority of becoming his sons. మరి అంతకు మించినటువంటి గొప్ప అధికారాన్ని మనం అనుభవించే ఆ యొక్క అధికారం ఇచ్చాడు. అదేంటంటే ఆయన కుమారులుగా చేశాడు. By the power of the heavenly bonding, మరి పరలోక బంధకం చేత, by the power of the Holy Spirit, మరి పరిశుద్ధాత్మని యొక్క బంధకం చేత, new mighty relationship God has built with us. ఒక గొప్ప సంగతి లేకుంటే గొప్ప ఆ యొక్క బంధాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. It is no ordinary standing. అందరిని బట్టి మనం నిలవబడుతూ ఉన్నాం. It's not an ordinary standing. అది ఏదో సామాన్యమైనటువంటి సామాన్యంగా నిలబడడం కాదు, సామాన్యంగా నిలబడటం కాదు కానీ, it's a mighty standing before God. అది ఎంతో శక్తితో కూడినటువంటి విధంగా ఉంది. You see, the king enjoys the glory of the nation. మరి ఒక రాజు తన యొక్క దేశాన్ని చూస్తే ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. Solomon did not share his glory with anybody. మరి తన ఆ యొక్క సొలొమోను తను కలిగి ఉన్న మహిమను ఎవరితో కూడా పంచుకోలేదు. But our heavenly Solomon, కానీ పరలోకపు సొలొమోను అయిన మన దేవుడు, what did he do? ఆయన ఏం చేస్తూ వచ్చాడు? By making us his own sons by the authority of his kingship. మరి ఆయన కలిగి ఉన్న ఆ యొక్క రాజ అధికారం రాజరికం చేత మనల్ని కుమారులుగా చేసుకొని, he has boosted us into the heavenly glory. మన పరలోక మహిమలో మనల్ని కొనిపోయాడు. You see what the Bible says in Hebrews chapter 2 and verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10 2:10లో మనం చూస్తే, yes, all of us, అందరం కలిసి చదువుదాము. yeah, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. For it became him for whom are all things and by whom are all things, bringing many sons into glory, to make the captain of the salvation perfect through sufferings. We have the captain of our salvation. మరి మన రక్షణకర్త మనకున్నాడు. And by the power of his sufferings, మరి ఆయన పొందుకున్నటువంటి ఆ శ్రమల ద్వారా he has brought us into the heavenly glory. మనల్ని మరి ఆ యొక్క సంపూర్ణంగా చేస్తూ వచ్చాడు. ఆయన మహిమకు తెచ్చి వచ్చాడు. He brought many sons unto glory. మరి అనేక కుమారులను ఆయన మహిమలోనికి తీసుకొని వచ్చాడు. What a wonderful work the Lord has done for us on the cross. మరి ఎటువంటి గొప్ప కార్యము దేవుడు ఆ కల్వరిలో జరిగిస్తూ వచ్చాడు. He has delivered us. ఆయన మనల్ని విడుదల అనుగ్రహించాడు. He has redeemed us. ఆయన మనల్ని విమోచించాడు. Brought us into sonship to enjoy the heavenly glory. మరి కుమారత్వంలోనికి మనల్ని తీసుకొని వచ్చి ఆ యొక్క మహిమను ఆనందించే విధంగా చేస్తున్నాడు. Now this is the first thing we see regarding the throne. మరి మొట్టమొదటి విషయము ఈ యొక్క సింహాసనం గురించినటువంటి విషయాన్ని మనం గమనిస్తవచ్చు. Now another 5 minutes we will close. Just look at a few more things. కొన్ని నిమిషాల్లో మనం ముగించుకుందాం. కొన్ని మాటలు మనం చూద్దాం. Once again come back to 1 Kings chapter 10. మరలా మనం మొదటి చదువుకున్న భాగానికి వద్దాం. మొదటి రాజులు chapter 10 and verse 18. 10వ అధ్యాయము 18వ వచనం. The throne that is mentioned here is called a great throne. ఇక్కడ చెప్పబడినటువంటి సింహాసనము అది ఎంతో పెద్దగా గొప్పగా ఉందన్నట్లుంది. గొప్ప సింహాసనం, great throne, పెద్ద సింహాసనం. Okay, it's a great throne which talks about the authority of the Lord God. మరి ఇక్కడ
గొప్పదైనటువంటి లేదంటే పెద్దదైనటువంటి సింహాసనం ఉంది. అది దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. So Solomon used to sit on this great throne. మరి సొలొమోను ఆ యొక్క సింహాసనం మీద కూర్చుంటూ ఉండేవాడు. Now our Lord Jesus Christ is also seated upon the heavenly throne. మరి మన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోక సింహాసనం మీద కూర్చుంటూ ఉన్నాడు. And what is this throne? మరి యొక్క సింహాసనం అంటే ఏంటి? It's a great throne through which the judgments to the nations shall be delivered. మరి అదే ఎంతో గొప్ప సింహాసనం అన్నది. ఆ యొక్క సింహాసనం మీద నుంచి రాజ్యంలోకి తీర్పు అనేది తీర్చబడుతుంది. Oh, the throne of judgment. మరి తీర్పు సింహాసనం. Generally when the kings is ascended onto the throne, మరి రాజులు తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు the people are terrified by the power of the judgments. మరి రాజు ఇచ్చే తీర్పుల గురించి ప్రజలందరూ కూడా ఎంతో భయంతో నిండి ఉంటారు. When our Lord Jesus Christ sits on the heavenly throne, ఎప్పుడైతే మన యేసుక్రీస్తు ప్రభువు పరలోక సింహాసనం కూర్చుంటారో the world will be terrified by the power of his judgments. మరి ఆయన ఇచ్చే తీర్పును గురించి లోకమంతా కూడా వణికిపోతుంది. But what about us? కానీ మన యొక్క సంగతి ఏంటి? What about us who are washed in the blood of Christ? మరి రక్తంలో కడగబడిన మన యొక్క సంగతి ఏంటి? Our judgments have been taken away at the cross of Calvary. మన యొక్క తీర్పు అనేది ఆ యొక్క కల్వరి శిలువలో కొట్టివేయబడింది. All the judgments and condemnations were removed at the cross. మన యొక్క తీర్పులు అనేటువంటివి కూడా ఆ యొక్క కల్వరి శిలువలో కొట్టివేయబడుతూ వచ్చాయి. And what did God do unto the Lord Jesus? మరి దేవుడు యేసుక్రీస్తు వారికి ఏం చేస్తూ వచ్చాడు? He has given the power and authority to judge the nations. మరి యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చడానికి ఆయనకి అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. John's Gospel, యోహాను సువార్త chapter 5, 5వ అధ్యాయము verse 22. 22వ వచనం. John's Gospel 5:22. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. 22 and also verse 27. We'll see verse 27. 27వ వచనం మనం చూద్దాము. Yes. 27వ వచనము. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. Also verse 22. 22వ వచనం కూడా చదువుదాం. Yes, for the తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని. unto the son. Yes, who is there to pass on the judgment? మరి ఇక్కడ తీర్పును తీర్చడానికి ఎవరున్నారు? The Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. Oh, there's great power in the authority of the Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభువారిలో ఎంత శక్తి ఉన్నది. What has he? ఆయన ఎవరు? What he has? ఆయన ఏం కలిగి ఉన్నాడు? To have the judgment, have the authority to judge every nation in the world. మరి ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటికీ తీర్పు తీర్చే గొప్ప అధికారం ఆయన కలిగి ఉన్నాడు. Please turn to Ephesians chapter 1. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1, మొదటి అధ్యాయము 20 and 21. 20-21 వచనాలు. Ephesians chapter 1, 20 and 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు. Yes, brother. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగం నందు మాత్రమే కాక రాబో యుగం నందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకం నందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. No man can compare to the greatest of the authority which the Lord Jesus Christ has. మరి ఏ మానవుడు కూడా ఆ యొక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కలిగిన శక్తిని ఏమాత్రం కూడా కలిగి ఉండలేడు. He is above all the authority. ఆయన సమస్త దానిపైన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. He is the judge above all the judges. ఆయన ఒక న్యాయాధిపతికి మించిన న్యాయాధిపతి. He has not only the power of judging the whole world, మరి కేవలం ఈ యొక్క లోకానికి తీర్పు ఇచ్చే న్యాయాధిపతిగా ఆయన లేడు. but his authority is much more superior than that. మరి దానిని మించినటువంటి అధికారం ఆయన కలిగి ఉన్నాడు. He has authority over the wind, over every creation that is there in the world. మరి ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క గాలి మీద గాని యొక్క ప్రకృతి మీద కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడు. He has authority over all the diseases that are there in the world. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి రోగాలు లేకుంటే అనారోగ్యాలన్నిటిపైన అధికారం కలిగి He has ఉన్నాడు. also the authority over the death that is conquering this world. మరి ఈ యొక్క లోకాన్ని ఏలుతున్నటువంటి మరణం పైన కూడా ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు. But what did the Lord do? కానీ దేవుడు ఇక్కడ ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? With his authority, ఈ యొక్క అధికారం చేత he not only has the power to judge, ఆయన కేవలం న్యాయం మాత్రమే తీర్చట్లేదు, but by himself going to the cross of Calvary, ఆయన తనంతట తానుగా ఆయన కల్వరి శిలువకు వెళ్ళాడు. remove the power of judgment of sin over our lives. మరి మన యొక్క జీవితంలో పాపం వల్ల వచ్చేటువంటి తీర్పుని ఆయన కొట్టివేసి, and he is now handing over the authority to judge the world into our hands. మరి ఈ లోకానికి మనం తీర్పు తీర్చే అధికారాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. Doesn't the Lord say that you are going to judge the angels? మరి ఇక్కడ ప్రభు చెప్తూ వచ్చాడు కదా, మీరు దూతలకి
తీర్పు తీర్చేవారుగా ఉన్నారని. Yes, he has given us that mighty authority. అటువంటి గొప్ప అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. What a wonderful God we have. ఎటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. If you look into the people in this world, మరి ఈ లోకంలో ప్రజల వైపు మనం ఒకసారి చూస్తే everyone want to observe authority, they want to snatch from other people. మరి ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు దగ్గర నుంచి వాళ్ళ అధికారాన్ని లాక్కోవాలని చూస్తూ ఉంటారు. But what did the Lord do? కానీ ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? He died for us on the cross. ఆయన మన కొరకే కల్వరిలో మరణించాడు. And handed the authority into our hands. మన చేతులకి ఆయన తన అధికారాన్ని ఇస్తూ వచ్చాడు. And many a times, అనేక పర్యాయంలో, for example, you look at Apostle Paul. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలుని మనం చూస్తే, and he healed many people. ఆయన ఎంతో మంది ప్రజల్ని స్వస్థపరిచాడు. If you look at Apostle Peter, అపోస్తలుడైన పేతురుని మనం he చూస్తే, brought a little child from dead. మరి చిన్న పిల్లవాడిని మరణం నుంచి సజీవంగా లేపాడు. The spiritual authority, ఆత్మ అధికారము, the power to judge, మరి లోకాన్ని ఆ తీర్పు తీర్చే అధికారం, the power to conquer, the power to conquer, జయించే శక్తి ఇచ్చాడు. many a times, అనేక పర్యాయంలో, if you look at Apostle Paul, అపోస్తలుడైన పౌలు మనం చూస్తే, rebuke the demons. మరి ఎన్నోసార్లు అపవిత్రాత్మను గద్దిస్తూ వచ్చాడు. What a powerful authority is there. ఎటువంటి గొప్ప శక్తి కలిగి ఉన్నాడు. The great throne, ఆ యొక్క గొప్ప సింహాసనం, great authority, ఎంతో గొప్ప అధికారం, great power of judgment, మరి ఎంతో గొప్పదైనటువంటి తీర్పు తీర్చే అధికారం handed to the poor sinners like us. మరి పాపంతో నిన్న మనకు అనుగ్రహింపబడింది. What are we? ఎటువంటి వారము? Dust of the earth. మరి దుమ్ము ధూళితో We కూడిన, are like the wind which passeth away. మరి గాలి కొట్టుకొని We పోయేటువంటి, are like the flower which fades away. మరి ఉదయాన్నే వికసించేటువంటి సాయంత్రం వాడిపోయేటువంటి పువ్వు వంటి We వారం, are like the shadow which passeth away. మరి యొక్క నీడ వంటి వారం. Oh, he loved us, ఆయన మనల్ని ప్రేమించాడు. given us the power and authority that we can judge. మరి ఆ యొక్క తీర్పు తీర్చేటువంటి అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. Lastly, we can see that this throne was made of ivory. మరి చివరిగా మనం చూస్తే ఈ యొక్క సింహాసనం అనేటువంటిది దంతము చేత చేయబడింది. So what is the color of ivory? మరి దంతం ఏక రంగులో ఉంటుంది. It is white in color. అది తెలుపు రంగులో ఉంటుంది. We know that it's slightly cream. It has a little cream tint also. మరి అది లేత గోధుమ రంగు అనుకోవచ్చు, ఆ రంగులో ఉండొచ్చు. But mostly it is white in color. కానీ మొత్తానికి అది అయితే తెలుపు రంగులో ఉండొచ్చు. What does it indicate? అది ఏం తెలియజేస్తుంది? It talks about the sanctifying power of God. అది మరి దేవుని యొక్క పరిశుద్ధపరిచే అధికారాన్ని తెలియజేస్తుంది. It talks about the power of the Holy Spirit working in our lives. అది పరిశుద్ధాత్మ దేవుడు తన అధికారంతో పనిచేసే, మన జీవితాల్లో పనిచేసేది తెలియజేస్తుంది. In the book of Ezekiel, యెహెజ్కేలు గ్రంథంలో in the మనం book of చూస్తే, Exodus, నిర్గమకాండంలో మనం చూస్తే, in the book of Leviticus, లేవి కాండంలో మనం we చూసినట్లయితే, see our Lord as Jehovah Makadeshim. ఇక్కడ మనం చూసినట్లయితే Jehovah Makadeshim. That's a Hebrew word. Use that word, English word. జెహోవా మెకదేశం అనేటువంటి హీబ్రూ పదాన్ని ఇక్కడ వాడుతూ వచ్చారు. What is the meaning of that? దానికి అర్థం The ఏంటంటే, Lord your sanctifier. నీ యొక్క ప్రభువు నిన్ను పరిశుద్ధపరిచేవాడు, The Lord our sanctifier. నీ యొక్క దేవుడు నిన్ను పవిత్రపరిచేవాడు. 1 Thessalonians 5:23. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5:22లో మనం The చూస్తే, Lord will sanctify spirit, soul and body మన యొక్క దేవుడు మన ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరిచేటువంటి వాడు. by the power of his heavenly sanctification, మరి తన యొక్క అధికారం కలిగి ఉన్న పరలోకపు అధికారం చేత by putting the Holy Spirit in us. ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఉంచి Every day makes us holy. మనల్ని ప్రతి దినం కూడా పవిత్రపరుస్తున్నాడు. Holy unto himself. మరి ప్రతి దినం కూడా పరిశుద్ధపరుస్తున్నాడు. Makes us grow in holiness unto the Lord. పరిశుద్ధతలో ఎదిగింపజేస్తున్నాడు దేవుని కొరకై. That we may be like him. That we may be like him. ఆయన స్వరూపంలోకి మనం మార్చబడేటట్లుగా చేస్తున్నాడు. And as we continue in this sanctification, మరి ఈ యొక్క పరిశుద్ధతను కొనసాగిస్తూ ఉన్నాడు. a day will come ఒక దినం that వస్తుంది, he comes to the midair. ఆయన మధ్య ఆకాశంలోకి We will వచ్చినప్పుడు see him face to face. ఆయన మనం ముఖాముఖిగా ఎదుర్కొంటాం. And we will be like him. We will be just transformed into his likeness. మరి మనం ఆయన యొక్క స్వరూపంలోకి మార్చబడి ఆయన వలే మనం ఉంటాం. What a wonderful God we have. ఎటువంటి గొప్ప దేవుడు మనం కలిగి. Oh, his throne has the power to sanctify us. మరి ఆయన యొక్క సింహాసనం మనల్ని పరిశుద్ధపరిచేటువంటి అధికారం కలిగి His ఉన్నాడు. throne he has given us great authority to judge the people in this world. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చే అధికారాన్ని మనకిచ్చాడు. He has given us the power of deliverance and redemption and made us the sons unto himself. మరి విమోచన మనకు అనుగ్రహించి తన కుమారులుగాను, అలాగే అంతేకాకుండా రాజులు యాజకులుగా మనం చేస్తూ వచ్చాడు. How many wonderful things are there in the throne. మరి ఎన్ని గొప్ప విషయాలు యొక్క సింహాసనంలో దాచబడి The ఉన్నాయి. throne is also overlaid with gold, correct na? మరి సింహాసనం కూడా బంగారం చేత తాపనం లేకుంటే బంగారం చేత లేపనం చేయబడి ఉంటుంది.
పొదిగింపబడి ఉంటుంది. So what does that indicate? అది ఏం తెలియజేస్తుంది? Gold talks about glory, heavenly glory. మరి బంగారం అనేటువంటిది పరలోకపు మహిమను తెలియజేస్తుంది. In this world, ఈ లోకంలో we have the privilege to suffer for him. మరి ఈ లోకంలో ఆయన కొరకు శ్రమలు అనుభవించి ఆధిక్యత ఇచ్చాడు. Many Christians are terrified of suffering. మరి అనేకమంది క్రైస్తవులు ఇక శ్రమలు అంటే ఎంతో భయపడిపోతూ ఉంటారు. But he suffered for us. కానీ ఆయన మన కొరకే శ్రమ అనుభవించాడు. That we suffer for him and we be transformed into his heavenly glory. మరి మనము ఆయన కొరకు శ్రమల పొందడం ద్వారా ఆ యొక్క మహిమలోనికి మనం మార్చబడుతూ వస్తాం. That's why in 1 Timothy, 2 Timothy we see, అందు నిమిత్తమే 2 తిమోతి మనం చూస్తే, if we suffer with him, we shall reign with him. మనం ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా ఏలుదుము అని ఉంటుంది. What a wonderful privilege we have. ఇటువంటి గొప్ప అధిక్యత మనం కలిగి ఉన్నాం. Heavenly glory. పరలోకపు మహిమ Through by suffering. మరి శ్రమల ద్వారా. To suffer for his name's sake in this world. మరి ఆయన నామం నిమిత్తమై ఈ లోకంలో మనం శ్రమ పొందడానికి So this morning, ఈ యొక్క ఉదయకాల let us remember the greatness of the heavenly Solomon. మరి ఈ యొక్క పరలోకపు సొలొమోను అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. He has delivered us. ఆయన మనల్ని విమోచించాడు. He has redeemed us. ఆయన మనకి విడుదల ఇచ్చాడు. ఆయన విమోచించాడు. And he has made us his own sons. ఆయన మనల్ని రాజులుగా కుమారత్వం అనుగ్రహించాడు. Secondly, రెండవదిగా he has given us the judgment into our own hands. మరి తీర్పు తీర్చే అధికారం మన చేతులకు ఆయన అనుగ్రహించాడు. Thirdly, మూడవదిగా he is the one who sanctifies us every single day. మరి ప్రతి దినం కూడా మనల్ని పరిశుద్ధపరిచే ప్రభువుగా ఆయన ఉన్నాడు. Fourthly, నాలుగవదిగా he has given us the privilege to suffer for his name's sake in this world. మరి ఈ లోకంలో తన నామం నిమిత్తమై మనము శ్రమలు పొందే ఆధిక్యత ఆయన అనుగ్రహించాడు. May the Lord help us to worship him in spirit and truth. మరి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక.